హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిర్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఈ రోజు వీడియో ఎంత ఇంపల్సివ్ గా షూట్ చేస్తున్నా అంటే లిటరలీ ఇప్పుడు 10:30 AM అయింది. అండ్ ఇదే రోజే నేను దీన్ని ఎడిట్ చేసి ఇదే రోజే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఎక్కడ కట్ గానీ బ్రేక్ గానీ లేకుండా సింగిల్ టేక్ లో చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై నాయకా రికమెండేషన్స్. ఎందుకంటే నాయకాలో సేల్ రన్ అవుతుంది కదా. ఎస్టర్డే ఒక పోల్ పెట్టాను అనమాట, మీకు ఇంట్రెస్ట్ ఉందా నా రికమెండేషన్స్ చూడడానికి అని చెప్పేసి. సో చాలా మెంబర్స్ ఎస్ అని చెప్పారు. నేను డిఎమ్స్ కూడా వచ్చాయన్నమాట, మీ రికమెండేషన్స్ చెప్పండి, అలాగే ఫౌండేషన్స్ ఏమైనా చూపిస్తే ఫౌండేషన్ షేడ్ చెప్పండి అని చెప్పేసి. సో నేను నా షేడ్స్ అయితే మీతో మెన్షన్ చేసుకుంటాను అండ్ నా ఫేవరెట్ రికమెండేషన్స్ కూడా చెప్తాను అనమాట. కొన్నే తీసాను అనమాట, వెరీ వెరీ పర్సనల్ ఫేవరెట్స్ ఇవన్నీ నాకు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అగైన్. అండ్ ఇంకా ఫర్దర్ గా దేంట్లో అయినా ఇంకా కొంచెం ఎక్కువ చూపిస్తాను. దీంట్లో అయితే ప్రస్తుతానికి ఇవి సార్ట్ అవుట్ చేసి పెట్టాను. అండ్ నాయకా అంటే ఆబ్వియస్లీ ఇంక అందరూ కొంటూనే ఉంటారు. నేను కూడా మంచిగా ఆర్డర్ చేశాను అనమాట, కాకపోతే నాకు రాలేదు ఇంకా. నా వచ్చినప్పుడు వ్లాగ్స్ లో చూపిస్తాను, ఓకేనా. ప్రస్తుతానికి అయితే ఇవి వచ్చాయి అండ్ 1-2 కొత్తగా ఉన్నాయి, దాని గురించి నేను మీతో చెప్తాను. అండ్ మిగతావన్నీ అన్ని యూజ్ చేసినవే ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ గైస్, దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో ఫ్రమ్ ఎనీ బ్రాండ్. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ఐ హ్యావ్ క్వైట్ ఎ ఫ్యూ టు షేర్. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. సో ఫస్ట్ నేను మేకప్ దగ్గర నుండే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫౌండేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. నా దగ్గర 2 ఆప్షన్స్ ఇస్తున్నాను నేను మీకు. ఒకటి వచ్చేసి అఫోర్డబుల్ అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం హై ఎండ్ అనమాట. సో నేను కూడా ఇది ట్రై చేయాలని చెప్పేసి మినీ సైజ్ లోనే తీసుకున్నా. మీరు ఏదైనా లగ్జరీ ఫౌండేషన్ తీసుకునేటప్పుడు మినీ సైజ్ ఉంటే గో ఫర్ ద మినీ సైజ్ ఇట్ సెల్ఫ్, బికాస్ దట్స్ ద సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. మీ స్కిన్ కి సరిపోతుందా సరిపోదా అనే ఒక డౌట్ లేకుండా. ఇది చిన్న సైజ్ అయినా 1800 పడింది, అయినా కూడా ఎక్స్పెన్సివే, కానీ చాలా రోజులు వస్తుంది, ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ఎస్టే లాడర్ డబల్ వేర్ ఫౌండేషన్ అనమాట. చాలా చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది అండ్ ఐఎమ్ ఇన్ ది షేడ్ క్యాష్యూ. సో క్యాష్యూ కొంచెం డార్క్ అయినట్టు అనిపిస్తుంది, సమ్మర్ షేడ్ కి పర్ఫెక్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వింటర్ లో అయితే ఇంకొంచెం ఒక్క షేడ్ లైట్ తీసుకొని ఉంటే బాగుండేది, బట్ ఇది అస్సలు ఆక్సిడైజ్ అవ్వదు. ఆక్సిడైజ్ అవుతుంది అనుకుంటే నేను ఆల్రెడీ మీకు చెప్పుంటాను, ఇదైతే ఆక్సిడైజ్ అవ్వదు అనమాట. పర్ఫెక్ట్ షేడే తీసుకోండి. అండ్ నాది వచ్చేసి మ్యాక్ లో NC40 అనమాట. సో నాలాగే NC40 టోన్ లో ఉన్న వాళ్ళకి ఇది డెఫినెట్ గా సరిపోతుంది. ఇన్ ది షేడ్ క్యాష్యూ డబల్ వేర్, వెరీ వెరీ లాంగ్ లాస్టింగ్. మీరు ఇప్పుడు వేసుకుంటే నైట్ మేకప్ తీసేసే వరకు ఎక్కడికి వెళ్ళదన్నమాట. ఆయిలీగా ఉండదు, చాలా చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. బ్రైడ్స్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మినీ సైజ్ ట్రై చేసి చూడండి ఫస్ట్. అండ్ క్లోజ్అప్ లుక్స్ ఇవ్వట్లేదని ఏమనుకోవద్దండి, అంత టైం లేదు, అందుకే క్లోజ్అప్ లో చూపించట్లేదు. అండ్ అఫోర్డబుల్, ఇది వచ్చేసి ఎవ్రీడే అనమాట. రోజు డైలీ బేసిస్ కింద వాడడానికి చాలా బాగా పనికొస్తుంది. నాయకా స్కిన్ షీల్డ్ యాంటీ పొల్యూషన్ ఫౌండేషన్ ఇది. సో దీంట్లో షేడ్ వచ్చేసి ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ షేడ్, ఏం పెట్టానో ఏంటో కింద ఇచ్చుంటానులేండి. లింక్స్ కూడా నేను త్వరగా అప్డేట్ చేయను, బికాస్ టైం పడుతుంది, ఎడిట్ కూడా చేయాలి, లింక్స్ కూడా పెట్టాలి కాబట్టి. సో నాయకాలోకి వెళ్ళి ఇవి జస్ట్ సెర్చ్ చేస్తే మీకు వెంటనే వచ్చేస్తాయి అనమాట. కానీ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ది షేడ్. ఇది ఎక్కడ ఇచ్చారో, బాక్స్ మీద ఇచ్చింటే బాక్స్ పడేసినట్టున్నాను. ఐ డోంట్ హ్యావ్ ది షేడ్ నేమ్ హియర్. కానీ ఇది ఎవ్రీడే బేసిస్ కి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, ఎక్స్ట్రీమ్లీ మ్యాట్ ఫినిష్ అని చెప్పలేం కానీ కొంచెం ఏమంటారు, సెమీ మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది. ఆయిలీగా అస్సలు ఉండదు అనమాట. ఇక్కడే ఉంది ఆయిల్ కంట్రోల్, డీప్ హైడ్రేషన్. అండి డీప్ హైడ్రేషన్ గురించి నేను ఏం చెప్పలేను, అంత హైడ్రేషన్ నేనేం ఫీల్ అవ్వలేదు. మ్యాట్ ఫినిష్ అనమాట. సో 500 రూపీస్ అట్లా పడుతుంది. ఇప్పుడు ఆఫర్ టైంలో ఇంకా తక్కువే పడచ్చు. సో డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అండ్ రియలీ గుడ్ యాజ్ వెల్. అండ్ కమింగ్ ఫర్ ద కన్సీలర్, ఫస్ట్ నా ఫేవరెట్ ఇది కొన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఓన్లీ స్పెషల్ అకేషన్స్ కి మాత్రమే వాడాలి, రెగ్యులర్ బేసిస్ మీద వాడకూడదు, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అనుకున్నా. విచ్ ఇస్ టూ ఫేస్డ్ బార్న్ దిస్ వే మల్టీ యూజ్ స్కల్ప్టింగ్ కన్సీలర్. సో ఇంత పెద్ద పేరు ఉంది కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యూ గైస్. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఎన్ని కన్సీలర్స్ వచ్చినా కూడా, నేను టార్ట్ కూడా ట్రై చేశాను, ఇండియాలో అవైలబుల్ లేదు అది, కానీ దానికంటే నాకు ఇదే బాగా నచ్చింది. అంటే షేడ్ మ్యాచ్ చాలా బాగుంది అనమాట. నేను తీసుకున్న షేడ్ వచ్చేసి శాండ్. డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ట్రై చేసి చూడండి. ఇట్ గివ్స్ లైక్ ఫుల్ కవరేజ్ అనమాట, మీడియం టు ఫుల్ కవరేజ్ ఇస్తుంది. మీరు బిల్డబుల్ చేసినా కూడా కేకీ ఫీలింగ్ అనేది ఉండదు, చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. మీరు ప్రోడక్ట్స్ ఎప్పుడు ఎక్కువ వాడే అవసరం కూడా లేదనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నిక్. సో మంచి యూట్యూబ్ వీడియో చూడండి మేకప్ గురించి, మీకు అర్థమైపోతుంది. నా దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, కావాలంటే చూసుకోవచ్చు. దిస్ ఇస్ సూపర్ కవరేజ్ అంట, వెరీ వెరీ లైట్ ఫినిష్. లైట్ ఫినిష్ ఇన్ ద సెన్స్ ఫెదర్ లైక్ ఫినిష్ అంటారు కదా. సో కేక్ అస్సలు అనిపించదు, లైట్ ఫార్ములేషన్. ఐ రియలీ లైక్ ఇట్. దీన్ని రెగ్యులర్ బేసిస్ మీద వాడుతున్నా. రెగ్యులర్ బేసిస్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ ఏదైనా మంచి ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇలా వీడియో షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రోజు ఇదే వాడాను అనమాట. ఇది తప్ప ఇంకా ఫేస్ మీద ఏం లేదు. యాక్చువల్లీ ఇది ఉంటే ఫౌండేషన్ తీసుకునే అవసరం కూడా ఉండదు అనమాట. ఈజీగా స్కిప్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఇన్ ది షేడ్ శాండ్.
అండ్ నా స్కిన్ టోన్లో ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుందని చెప్తున్నా, జాగ్రత్త పెడుతున్నా. సో దానికి కొంచెం డ్యూప్ అంటే దాంతో ఈక్వల్ కాంపిటీటర్ అఫోర్డబుల్ రేంజ్లో వచ్చేది వచ్చి లోరియల్ ప్యారిస్ ఇన్ఫాలిబుల్ ఫుల్ వేర్ కన్సీలర్ అనమాట. దీంట్లో నా షేడ్ వచ్చేసి వేర్ ఇస్ ద షేడ్ నేమ్, ఎందుకు దీనికి షేడ్ నేమ్ ఇచ్చిండారు ఐ డోంట్ నో. లైటా మీడియం యాంబర్, ఓకే 312 యాంబర్. కాకపోతే ఇది కొంచెం లైట్ అయిందనమాట నాకు. దిస్ ఇస్ నాట్ మై ఎవ్రీడే థింగ్. ఇది చాలా చాలా ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట. అండ్ కానీ అండర్ ఐస్ కింద ఎక్స్ట్రీమ్లీ హెవీగా కూడా ఉండదు, లైట్గానే ఉంటుంది వేసుకున్నప్పుడు, కానీ టూ ఫుల్ కవరేజ్. అండ్ షేడ్ కూడా నాకు కొంచెం లైటర్ ఉంది. నాకేంటంటే లైట్నింగ్ ఉన్న కన్సీలర్స్ పెద్దగా నచ్చవు, బట్ కవరేజ్ వైజ్ ఇస్ రియలీ రియలీ నైస్ అండ్ చాలా బాగుంటుంది. దాంతో కొంచెం కాంపిటీషన్ ఇచ్చే ఒకే ఒక కన్సీలర్ నా దృష్టిలో ఏదైనా ఉందంటే దట్ ఈస్ లోరియల్. దిస్ ఇస్ ఫర్ 500 ఆర్ సంథింగ్ లైక్ దట్. యూ హ్యావ్ టు ట్రై దిస్ అవుట్, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ ప్రైమర్ ఆప్షన్. నేను ఇది చాలా ఇయర్స్ నుండి వాడుతున్నా అనమాట. నేను ఇది తప్ప ప్రైమర్ యాక్చువల్లీ పెద్దగా ఏం యూజ్ చేయలేదు. ఇది అండ్ ఇంకొకటి ఫర్గాట్ టు మెన్షన్ పోర్లెస్ పుట్టి ప్రైమర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ ఫ్రమ్ ఎల్ఫ్. సో ఆ రెండు ప్రైమర్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ రికమెండేషన్ ఇదే. సో ఇదేంటంటే సిలికాన్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో మీకు కొంచెం పోర్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దీస్ అవుట్. అండ్ ఇది డిస్కౌంట్లో ఉంటే మాత్రమే తీసుకోండి. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కలర్ బార్ది డిస్కౌంట్లోనే ఉంటుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ ప్రైమర్ అని చెప్పేసి. దిస్ ఇస్ రియలీ గుడ్ ప్రైస్కి, ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. పోర్స్ ఏమైనా ఉన్నా ఈజీగా కొంచెం బ్లర్ చేస్తుంది అనమాట. సో ప్రీ మేకప్గా చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ మేకప్ కొంచెం లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఆయిలీనెస్ త్వరగా రాదనమాట. నాకు టీ జోన్లో ఆయిలీనెస్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ రికమెండేషన్. ఈ రెండు కొంచెం అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. ఎస్పెషలీ ఎల్ఫ్ ఏంటంటే ఇప్పుడు గ్రేట్ డిస్కౌంట్ రన్ అవుతుంది. డిస్కౌంట్ కాదు, మేబీ బై వన్ గెట్ వన్ అనుకుంటాను. అలాగే నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. దిస్ ఇస్ ఎల్ఫ్ పోర్లెస్ పుట్టి ప్రైమర్ షేడ్ యూనివర్సల్ అనుకుంటా. ఇది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. ఎల్ఫ్లో ఇది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. పిక్ దిస్ అప్. పోర్లెస్ పుట్టి ప్రైమర్ జస్ట్ అలా అప్లై చేయగానే ఫేస్ అంతా చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఒక బ్లరింగ్ ఎఫెక్ట్ లేదంటే స్కిన్ ఫిల్టర్ అప్లై చేస్తే ఎలా అవుతుందో అంత సాఫ్ట్గా అవుతుంది. సో ఈ రెండు నాకు ప్రైమర్స్లో ఉన్న రికమెండేషన్స్. ఈ రెండింటికి మించి నేను ప్రైమర్స్ ఎక్కువ అంత వాడను అనమాట, పోర్స్ కొంచెం క్లాగ్ అవుతాయని చెప్పేసి. సో ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేస్తూ ఉంటా. కానీ ఎల్ఫ్ అయితే యూ కెన్ యూజ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, ఎందుకంటే దీంట్లో సిలికాన్ లేదు. సో చాలా మంచిది అనమాట. సిలికాన్ మరీ అంత ఎక్కువ వాడడం కూడా ఇట్స్ నాట్ గుడ్ కదా. సో యూ కెన్ గో ఫర్ ఎల్ఫ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు రెగ్యులర్ బేసిస్ మీద వాడే వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఐబ్రోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐబ్రోస్లో నాకున్న వన్ అండ్ ఓన్లీ రికమెండేషన్. ఇది నేను కొన్నప్పుడు ఏమనుకున్నా అంటే దిస్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్, ఎప్పుడైనా ఫంక్షన్స్కి మాత్రమే వాడాలని. కానీ వన్స్ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇది తప్ప నేను ఏది వాడట్లేదు అనమాట. ఇట్స్ ఓకే, పోతే పోయింది, బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. బెనిఫిట్ ప్రిసైజ్లీ మై బ్రౌ పెన్సిల్ అనమాట. దీనికి ఒక సైడ్ ఇలా స్పూలీ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా ప్రోడక్ట్ వస్తుంది అనమాట. వెరీ వెరీ థిన్. అంటే మీరు ఐబ్రోస్ ఫిల్ చేస్తే అది ఎంత న్యాచురల్గా కనిపిస్తాయి అంటే, ఈరోజు నేను వాడలేదు, ఈరోజు నాకు కొంచెం ఐబ్రోస్ కొంచెం గ్రో అయిపోయాయి కాబట్టి జస్ట్ అలా ఏదో ఒకటి అప్లై చేశాను అనమాట, జెల్ లాంటిది. బట్ దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్ యూ గైస్. ఇది కూడా ఆఫర్లో ఉన్నట్టుంది, 10% ఆఫ్ 20% ఆఫ్. ఆఫర్లో ఉంటే మాత్రం డెఫినెట్లీ తీసుకోండి, హైలీ రికమెండ్. ఇదైతే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా అని చెప్పేసి నన్ను తిట్టుకోవద్దండి, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది, రికమెండేషన్స్ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఫాస్ట్ రివ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా అనమాట. సో ఇక్కడ బ్లష్ నా దగ్గర ఒకటే పెట్టాను, ఎందుకంటే బెనిటిన్ నేను వేరే దాంట్లో కూడా చూపించినట్టున్నాను. ఇంకా అది టాప్. ఇంకా వస్తాయి మీకు వీడియోస్ ఫర్దర్గా కూడా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీరు ఏ వీడియో మిస్ అవ్వరు అనమాట. అటు వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటా, ఇటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ఓకే, దిస్ ఇస్ ద ఓన్లీ బ్లష్ రికమెండేషన్ ఐ హ్యావ్. దిస్ ఇస్ ఫ్రమ్ కే బ్యూటీ అనమాట, ఫ్లర్టీ న్యూడ్ అనే షేడ్. సో కొంచెమే తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువైతే మరీ చాలా బ్లెండ్ చేయడానికి కొంచెం ఓకే బ్లెండ్ అవుతుంది, కానీ ఇదేంటంటే ఎక్కువ పిగ్మెంటేషన్ చాలా ఉందన్నమాట. చూసారా, నేను జస్ట్ కొంచెం తీసుకుంటేనే ఎంత అయిందో. సో ఇది త్వరగా అయిపోదు మీకు, డెఫినెట్గా 1 year అయినా ఈజీగా వస్తుంది. నా ఎస్టిమేషన్ ప్రకారం ఈజీగా 1 year వస్తుంది. మోనోక్రోమాటిక్ లుక్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఐస్కి అదే యూజ్ చేయొచ్చు, బ్లష్ లాగా యూజ్ చేయొచ్చు, జస్ట్ అట్లా లిప్ టింట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. టింట్కి మేబీ క్రీమీ లిప్స్టిక్ లాగా అవుతుందేమో, బట్ యా బ్లష్ అండ్ ఇంకొకటి ఐ షాడో లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఫ్లర్టీ న్యూడ్ షేడ్ అయితే ఇలాగ అనిపిస్తుంది. సో నాకు తెలిసి ఇది మరీ డార్కర్ స్కిన్ టోన్స్కి అయితే అంత సెట్ అవ్వదు అనుకుంటా. గో ఫర్ ది బ్లష్ పింక్ షేడ్స్, అలాంటివి అయితే మీకు చాలా బాగా కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. అండ్ కే బ్యూటీలో ఏంటంటే మరీ అంత పెద్ద డిస్కౌంట్స్ ఏం రన్ అవ్వవు అనమాట, ఎస్పెషలీ న్యూ లాంచెస్ మీద అయితే. సో కే బ్యూటీ నుండి ఐ హ్యావ్ వన్ మోర్ రికమెండేషన్ ఫర్ యూ, వన్ అండ్ ఓన్లీ హైలైటర్. ఐ లవ్ ద మోస్ట్. నేను హైలైటర్స్ ఎక్కువ యూజ్ చేయను ఫేస్ మీద, ఐ డోంట్ నో ఎందుకో నాకు అంత అవసరం లేదు.
బాగుండదు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు న్యాచురల్గానే కొంచెం ఇక్కడ గ్లో ఉంటుంది అనమాట. సో అంత అవసరం రాలేదు నాకైతే. కే బ్యూటీ హైలైటర్ చాలా చాలా బాగుంటుంది. బాడీకి కూడా నేను అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను ఇదే. సో దిస్ ఈస్ ఇన్ ద షేడ్ షాంపెయిన్ ఫిజ్. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ గ్లిటర్, ఎక్కువ చమ్కి ఉండదు అనమాట. వెరీ వెరీ బ్లైండింగ్ హైలైటర్. అబ్బా నేను కూడా బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతున్నాను గైస్ రోజుకి. సో టర్మ్స్ అన్ని నేను కూడా నేర్చుకుంటున్నాను. యా, ఐ హ్యావ్ వన్ మోర్ అఫోర్డబుల్ ఆప్షన్ ఫర్ యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్రౌ పెన్సిల్ ఇది తీసుకోలేమో అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద లోరియల్ బ్రౌ ఆర్టిస్ట్. సో ఇదేంటంటే ఇలా పౌడర్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. వాళ్ళే స్పూల్ ఇస్తారు, ఫిల్ చేసుకోవడానికి ఇది కూడా ఇస్తారు. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఫిల్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో దట్స్ ది ఓన్లీ థింగ్. అండ్ ఇంకొకటి ఉంది కే బ్యూటీలో, ఇంకా రెండు ఉన్నాయి. అమ్మో కే బ్యూటీ ఏంటి ఇన్ని తీసాను నేను. ఒకటి లూజ్ పౌడర్. నేను కే బ్యూటీలో ఫస్ట్ ట్రై చేసిండేది ఇదే అనమాట. దిస్ ఇస్ పౌడర్. సో ఫేస్ సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మోస్ట్ ఫేవరెట్ పౌడర్ అనమాట ఇది. నాకు చాలా చాలా మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ఫేస్ చాలా ఫ్రెష్గా కనపడేలా చేస్తుంది. అండ్ వన్ మోర్ రికమెండేషన్ ఫ్రమ్ కే బ్యూటీ. దిస్ ఇస్ ద లాస్ట్ కే బ్యూటీ ప్రోడక్ట్ ఐ ప్రామిస్. ఆఫర్లో డిస్కౌంట్లో ఉంటే డెఫినెట్లీ తీసుకోండి. ఐ షాడో ప్యాలెట్ అనమాట. నాకు న్యూట్రల్ షేడ్స్ ఉన్న ఐ షాడో ప్యాలెట్స్ అంటే చాలా ఇష్టం. లుక్ అట్ ది ప్యాకేజింగ్, వెరీ వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్. మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడే చాలా ఫాస్ట్గా ఉంది అనుకుంటే 0.5లో పెట్టుకొని చూసేయండి రోజుకి ప్లీజ్, ఓకేనా? యా, దిస్ ఇస్ ద వన్. న్యూట్రల్ షేడ్స్ చాలా ఉంటాయన్నమాట దీంట్లో. పిగ్మెంటేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుందా? యా కనిపిస్తుంది. ఇట్స్ విజిబుల్ ఓన్లీ. ఎస్పెషలీ ఈ షేడ్స్ అనమాట. గ్లిటర్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ ద పిగ్మెంట్ అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్. అంటే ఫాల్ అవుట్ కానీ అలాంటివి ఏమీ ఎక్కువ ఉండవు అనమాట. దట్స్ వాట్ ఐ లైక్ ది మోస్ట్. అండ్ ఇది 1000 రూపీస్ అలా పడింది నాకైతే. ఆఫర్ లేని టైంలో తీసుకున్నా అనమాట. ఇంకొక ఐ షాడో రికమెండేషన్ ఉంది నాకు, విచ్ ఇస్ హుడా బ్యూటీ. ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు సేల్ రన్ అవుతుంది అనమాట. 50% 40%. సో ఈ రెండు చాలా బాగుంటాయి. మీకు ఏది వర్త్ ఇట్ అనిపిస్తే అది తీసుకోండి. దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ లగ్జూరియస్ బ్రాండ్ విచ్ ఈస్ అండర్ సేల్ 40% ఆఫ్. హుడా బ్యూటీ శాండ్ అనమాట నేను తీసుకున్న షేడ్ వచ్చేసి. సో ఇలా ఉంటాయి. మొత్తం 9 షేడ్స్ వస్తాయి. ఇది కూడా న్యూట్రల్ టోన్స్ ఉన్నవే తీసుకున్నా. పిగ్మెంటేషన్ ఈజ్ రియలీ నైస్. ఎస్పెషల్లీ గ్లిటర్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా బాగా కనిపిస్తాయి అనమాట మనకు. అంటే ఎక్కువ చంకీగా ఉండవు, చాలా బాగుంటాయి. అంటే చాలా సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్ ఎవరికైతే ఇష్టమో, ఎక్కువ లేకుండా. నేను ఎక్కువ కలర్స్ ఇష్టపడను, మోస్ట్లీ అన్ని న్యూట్రల్ షేడ్స్ ఉండాలని ఇష్టపడతాను అనమాట. యూ కెన్ పిక్ దిస్ అప్. గ్రేట్ డిస్కౌంట్లో ఉంది. అంతకంటే తక్కువ ఇంకెప్పుడు రాదనుకుంటా నాకు తెలిసి. అండ్ లాస్ట్ మేకప్ ఐటమ్ దట్ ఐ వాంట్ టు రికమెండ్, వన్ అండ్ ఓన్లీ లిప్స్టిక్ ఆప్షన్ ఐ హ్యావ్ ఈస్ ఫ్రమ్ కీరో. ఇది అవైలబుల్లో ఉందా లేదా కూడా నాకు తెలీదు, కానీ వన్ అండ్ ఓన్లీ లిప్స్టిక్ దట్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దీస్ డేస్. ఇంకా దీని ఫార్ములేషన్ని నాకు తెలిసి ఏది బీట్ చేయలేదు అనుకుంటా. సో నార్స్ ఉంది, కానీ నార్స్ ఇప్పుడు మనకి ఇండియాలో అవైలబుల్లో లేదు కాబట్టి అది చూపించట్లేదు. కీరో లిప్స్టిక్స్ అన్నీ బాగున్నాయి. ఈ షేడ్ ఆ షేడ్ అని చెప్పలేను, కానీ మొత్తం అన్నీ బాగున్నాయి అనమాట. సో నెక్స్ట్ కమింగ్ విత్ ద స్కిన్ కేర్. యాక్చువల్లీ స్కిన్ కేర్లో నాకు ఎక్కువ ఏం లేవు. మాయిశ్చరైజర్ ఇది చాలా బాగుంటుంది, క్లినిక్ది. కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఆఫర్లో ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. యూ కెన్ గో విత్ న్యూట్రిడమ్. దట్స్ మై ఫేవరెట్ యాజ్ వెల్. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది అప్లై చేసుకుంటే ఏంటంటే చాలాసేపటి వరకు ఆ మాయిశ్చరైజింగ్ ఫీలింగ్ అనేది ఫేస్ మీద ఉంటుంది. 100 hour ఆటో రిప్లెనిష్ హైడ్రో. అమ్మో ఇంత పెద్ద పేరు ఇప్పుడు చదవడం అవసరమో. మొత్తానికి ఇది ఏంటంటే క్లినిక్ మాయిశ్చర్ సర్జ్ అనమాట. సో ఇది రోజు నేను నైట్ టైం అప్లై చేసుకుంటున్నాను, అందుకే ఇంత అయిపోయింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ యాజ్ వెల్. నైట్కి చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్కి ఫేస్ అంతా చాలా సపుల్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది ఉంది నా దగ్గర, కోసారెక్స్ అడ్వాన్స్డ్ స్నేల్ 96 అని చెప్పేసి. దిస్ ఈస్ అన్ ఎసెన్స్, కానీ ఇది మీరు మేకప్కి ముందు సీరం లాగా అప్లై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను యూజ్ చేశాను, ఈరోజు అదే వాడాను అనమాట. సో అది చాలా న్యాచురల్ గ్లో ఇస్తుంది అనమాట ఫేస్ మీద. వెరీ వెరీ గుడ్. ఎలాంటి స్కిన్ టైప్ వల్లన్నా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ కొంచెం బర్నింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, బ్లెమిషెస్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. ఫేస్ని చాలా కామింగ్గా ఉంచుతుంది. అది కాకపోతే సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సెట్ అవ్వడానికి ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు అప్లై చేసాం అనుకోండి, ఒక 5-10 minutes అయినా వెయిట్ చేయాలి స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే లోపల. బికాజ్ ఇట్స్ హెవీ డ్యూటీ సీరం లాగా అనమాట. చాలా బాగుంటుంది. యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇఫ్ ఆఫర్లో ఉంది అనుకుంటే. నాకు ఈ రోజే వచ్చింది ఇది ఇంకా నేను ట్రై చేయలేదు. దీన్ని నేను తర్వాత వ్లాగ్స్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా లిటరలీ కవర్ కూడా తీయలేదనమాట. దిస్ ఇస్ పిక్సీ గ్లో టానిక్. వెరీ వెరీ ఫేమస్. అలా ఫేమస్ అని చెప్పేసి అందరూ తీసుకుంటుంటే నేను కూడా తీసుకున్నాను. సో డార్క్ ఇదేంటి అక్కడక్కడ స్పాట్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ అని విన్నాను అనమాట. ఇట్ హ్యాస్
హ్యాస్ 5% గ్లైకాలిక్ యాసిడ్, ఎక్స్ఫోలియేటింగ్ టోనర్ 5%, ఇంకా ఏవేవో ఉన్నాయి. సో లోషన్ టానిక్ ఎక్స్ఫోలియంట్ అంట సిన్స్ 1999. హోప్ఫుల్లీ దిస్ హ్యాస్ టు వర్క్ ఫర్ మీ. చిన్న సైజే తీసుకున్నాను, సెట్ అయిన తర్వాత పెద్ద సైజ్ తీసుకోవచ్చు అని చెప్పేసి 1400, కానీ నాకు ఇది డిస్కౌంట్లో వచ్చింది 1000 రూపీస్, 400 సేవ్ చేశాను నేను. సో ఇంకొకటి వచ్చేసి దిస్ ఇస్ బయోడమ్మా మిసిలర్ వాటర్ కైండ్ అనమాట. దీన్ని చాలా మెంబర్స్ గార్నియర్ దాంతో కూడా పోలుస్తారు, బట్ గార్నియర్ది నా దగ్గర లేదు. ఇది నేను 3 years బ్యాక్ మా డర్మాట్ రికమెండ్ చేశారనమాట. ఇది యూస్ చేయి చాలా బాగుంటుంది మేకప్ తీసుకోవడానికి, అండ్ బేసిక్గా కూడా చాలా బాగుంటుంది అని చెప్తే అప్పటి నుండి ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు. సో అదే వాడుతున్నాను. సో నాకు అప్పటి నుండి బాగా సెట్ అయింది కాబట్టి మార్చలేదు అనమాట. ఐ హ్యావ్ 2 recommendations ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ యాజ్ వెల్. యాక్చువల్లీ 3 క్యాండిల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు బాత్ అండ్ బాడీ వర్క్స్లో బై 2 get 2 సేల్ రన్ అవుతుందా, మేబీ అదే రన్ అవుతుంది, నేను చూసినప్పుడు అయితే అదే ఉండింది. సో వన్ ఇస్ ద బాడీ క్రీమ్. సో ఇది షేడ్ ఫ్రేగ్రెంట్ వచ్చేసి స్ట్రాబెర్రీ పౌండ్ కేక్ అనమాట. ఫుల్ ఆఫ్ ఫ్రూటీ స్మెల్, చాలా స్ట్రాబెర్రీ వైబ్స్. నచ్చని వాళ్ళకి ఇది డెఫినెట్లీ నచ్చదు. సో నా ఫ్రెండ్ లయా ఉందనమాట, తనకి ఇది అస్సలు నచ్చదు బికాస్ ఎక్కువ ఫ్రూటీ స్మెల్ నచ్చని వాళ్ళకి ఇది నచ్చదు కాబట్టి. సో నాకైతే బాగా నచ్చింది బికాస్ ఐ లైక్ ఫ్రూటీ ఫ్రేగ్రెన్సెస్. అండ్ వన్ మోర్ రికమెండేషన్స్, దిస్ ఇస్ బాడీ స్ప్రే, గ్లిటర్ ఉంటుంది అనమాట దీంట్లో. ఇట్స్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ అగైన్ 1000 wishes అని చెప్పేసి. స్మెల్ చాలా బాగుంటుంది. మస్కీ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం స్ట్రాంగ్ స్మెల్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. నేను మరీ అంత స్ట్రాంగ్ స్మెల్ ఇష్టపడేదాన్ని కాదు, కానీ ఇది బాడీ మీద సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత చాలా కామింగ్ ఉంటుంది, ప్లెజెంట్ ఉంటుంది, హెడేక్ అయితే అస్సలు రాదు. సో ఇది గ్లిటర్ అనమాట. లిటరలీ ఎక్కడ స్ప్రే చేయాలన్నా చేయి, అంత ఫుల్ అయింది కొంచెం. సి మీకు ఇక్కడ కెమెరాలో కనిపిస్తుందో లేదో, మరీ ఎక్కువ జంకీ గ్లిటర్ కూడా ఉండదన్నమాట బాడీ మీద, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో సమ్మర్లో ఎక్కువ స్కర్ట్స్ స్లీవ్లెస్లో వేసుకునే వాళ్ళకైతే అప్రోప్రియేట్, చాలా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ ఆల్ మై రికమెండేషన్స్. అండ్ క్యాండిల్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పుడు నేను ఒక్కటని చూపించలేను, అన్నీ నా ఫేవరెటే. సో క్యాండిల్స్కి నేను తర్వాత షార్ట్ కానీ రీల్ కానీ పెడతా. అండ్ షార్ట్స్ రీల్స్ అంటే గుర్తొచ్చింది, ఐఎమ్ బీయింగ్ సూపర్ యాక్టివ్. ఇప్పటి నుండి మామూలుగా షూట్ చేయట్లేదు అనమాట, రీల్స్ షార్ట్స్. నిన్నైతే 3 చేశాను ఒకేసారి. ఈ రోజు కూడా ఇది అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి. నేను చాలా రోజులు అయింది కదా పెట్టి, అంత నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ నిన్న కూడా ఏదో పెట్టినట్టున్నాను. ఏం రికమెండేషన్స్ పెట్టాను నిన్న? లిప్స్టిక్, యా కరెక్ట్ లిప్స్టిక్, అన్ని స్కిన్ టోన్స్కి సూట్ అయ్యే ఒక లిప్స్టిక్ రీల్ పెట్టాను. అండ్ అదే షార్ట్ లాగా కూడా పెట్టాను అనమాట. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ ఫన్ రీల్స్. ఇక్కడ పెట్టకపోయినా అక్కడ పెడుతూ ఉంటా కాబట్టి. యా థ్యాంక్స్ లాట్ గైస్. I will see you in my next vlog. మీకు సడన్ వ్లాగ్, నేను ఫాస్ట్గా మాట్లాడినా కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, డెఫినెట్లీ ఏదో ఒక రకంగా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో యూజ్ అయింటే డెఫినెట్లీ నా కోసం లైక్ చేయండి బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 10:38. లిటరలీ ఎంతసేపట్లో చేశాను నేను ఈ వీడియో? 10:20కి అట్లా స్టార్ట్ చేశాను, 20 minutesలో చెప్పేసినట్టున్నాను. సో 10:38 అయింది. ఇప్పుడు నేను ఎంతసేపట్లో ఎడిటింగ్ చేస్తాను, ఎంతసేపట్లో పెడతానో కూడా నాకు తెలీదు. యా వితౌట్ ఎనీ బ్లాబరింగ్, ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.